గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఎన్నికలే ముందే రాబోతున్నటువంటి ప్రధానమైనటువంటి 3 నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయండి. సో జాబ్ క్యాలెండర్ రెడీగా ఉన్నది. ఆగస్టు 15న ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారనేసి ఇక్కడ మనకు కాంగ్రెస్ అధికారులైనటువంటి మానవతరాయ్ కూడా చెప్పడం జరిగింది. సో ప్రధానమైనటువంటి 3 ప్రధాన నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి ఆగస్టులో. ఇక్కడ చూడొచ్చు సార్, అవి కూడా ఎన్నికల ముందే రాబోతున్నటువంటి ఆ ప్రధాన నోటిఫికేషన్లు ఏంటో ఇప్పుడు వన్ బై వన్ మనం చర్చించుకుందాం. ఫస్ట్ వచ్చేసి జీపీఓ నోటిఫికేషన్ అండి. రెండోది వచ్చేసి ఆర్టీసీలో సంబంధించినటువంటి ఉద్యోగుల నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఇక్కడ ప్రధానంగా ఆగస్టు 15న విడుదలయ్యేటటువంటి ఏంటిదంటే ఒకటి జీపీఓ నోటిఫికేషన్, ఒకటి ఆర్టీసీలో జాబ్, ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు సార్ డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ 3 నోటిఫికేషన్లు కూడా ఆగస్టు 15న గుడ్ న్యూస్ వినబోతున్నారు. సో ఖచ్చితంగా అయితే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉండబోతుంది. ఫస్ట్ దఫా దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ 22,033 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము మరి నోటిఫికేషన్ వివరాలు వచ్చిన తర్వాత మొత్తం భర్తీ చేద్దామనేసి అనుకోవడం జరిగింది. కానీ నిరుద్యోగుల్లో చాలా అసంతృప్తిగా ఉండడం కారణంతో కొన్ని నోటిఫికేషన్లు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మాత్రము జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్, అదేవిధంగా ఆర్టీసీలో సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సార్ డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి చూద్దామండి. దాదాపుగా 5,950 పోస్టులతో వివిధ జిల్లాల వారీగా ఉన్నటువంటి జీపీఓ పోస్టులు అయితే రాబోతున్నాయి. ప్రతి జిల్లాకి వచ్చేసి 110 నుంచి 120 వరకు ఉండే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా ఉండబోతుంది. అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సార్, మనకు ఏదైతే మనకు ఆర్టీసీ ఉద్యోగాలు ఉన్నాయో ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే 3,000 వరకు ఉన్నాయి. సో ఈ 3,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యే ఛాన్సెస్ ఉన్నదనేసి ఎండి సజ్జనార్ కూడా ప్రకటించారు. సో 3,038 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ భర్తీ చేద్దామనేసి నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తామనేసి కూడా ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు సార్ డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇక చూడొచ్చు. దాదాపుగా 134 ఖాళీలు ఉన్నాయండి డిఈఓలో సంబంధించినటువంటి నోటిఫికేషన్లో. దీంట్లో సంబంధించినటువంటి డైట్ కాలేజ్ సంబంధించినటువంటి లెక్చరర్ పోస్టులు కూడా ఉండడం జరిగింది కదా. సో ఇవన్నీ కూడా భర్తీ చేయాలనేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆగస్టు 15న జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుందనేసి కాంగ్రెస్ అధికారులు చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అయితే ఈసారి మాత్రం భారీ ఎత్తున నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుందనేసి సో ఇరువురు వర్గాలు చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో గతంలో ఎప్పుడు అక్టోబర్లోనే ఢిల్లీ అయినటువంటి జాబ్ క్యాలెండర్ను మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అదేవిధంగా ఈ ప్రక్రియను భారీ ఎత్తున కూడా నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ ముందుగా సాగుతుందన్నమాట. సో ఎన్నికల ముందే వచ్చేటటువంటి 3 ప్రధానమైన నోటిఫికేషన్ల గురించి ఇప్పుడు చర్చించుకున్నాము. అయితే నెక్స్ట్ రాబోయేటటువంటి నోటిఫికేషన్లో కూడా చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్కి ఇంకా ఆర్థిక శాఖ ఆమోదించలేదండి. దాదాపుగా 16,000 వరకు పోస్టులు ఆర్థిక శాఖకు పంపించారు. అవి అయితే పెండింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా లైబ్రరీయన్ పోస్టులు సంబంధించినటువంటి పోస్టులు 1,500 దాకా పోస్టులు ఉన్నాయండి. ఇవి కూడా భర్తీ చేయాల్సిందే, కానీ ఆర్థిక శాఖకు పంపించారు, ఇంకా ఆమోదం లభించలేదు. నెక్స్ట్ ఇది సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే దాదాపుగా 1,500 పైగా నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 3 నోటిఫికేషన్లను కూడా ఆమోదించిన తర్వాత ఏదైతే ఆర్థిక శాఖ ఆమోదిస్తుందో ఆ ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాత నోటిఫికేషన్లు ఉండే అవకాశం దాదాపుగా ఇక్కడ ఎక్కువ కనబడుతుంది. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ ఏదైతే ఉన్నదో మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి జాబు దాదాపుగా 400 నుంచి 450 వరకు పోస్టులు భర్తీకి సంబంధించినటువంటి సో ప్రక్రియ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ఈసారి నోటిఫికేషన్లు అయితే భారీ ఎత్తున వచ్చేస్తున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్లు ఉన్నాయో దానిపై గుడ్ న్యూస్ వినబోతున్నారనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వంలో మళ్ళీ ఉద్యోగాల జాతర మొదలు కానుంది. గతంలో లేని విధంగా ఈసారి 26 నోటిఫికేషన్లు అండి, గుర్తుపెట్టుకోండి 26 నోటిఫికేషన్లు
నోటిఫికేషన్లతో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి ఇక్కడ సంసిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. అదేవిధంగా ఏదైతే సిలబస్ కమిటీ ఏదైతే ఉన్నదో ఈ సిలబస్ కమిటీ నుంచి రిపోర్ట్ రాగానే సో ఏదైతే వెయిటేజీలు ఎంతవరకు తగ్గించాలన్న దానిపైన కూడా దీనిపై చర్చ ఉండే అవకాశం కూడా కనబడుతుందండి. ఇది ఈరోజు సంబంధించినటువంటి ప్రధానమైన అప్డేట్. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.